నమస్తే. ప్రస్తుతం మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో ఉన్నాం. దుబ్బాక కాన్స్టిట్యున్సీ. ఒకవైపు ప్రభుత్వం పూర్తిగా వడ్ల కొనుగోలు చేస్తూ ఉన్నాం. చివరి గింజ వరకు కూడా మాదే బాధ్యత అని చెప్తాం. తడిసిన ధాన్యాన్ని కూడా గింజ మిగలకుండా కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నాం. మరి వాస్తవాన్ని చూసే ప్రయత్నం చేస్తే ఎక్కడిదక్కడ కళ్ళాలోనే మ్యాచర్ రావాలి, దాంతోపాటు జల్లి పట్టాలి. ఆ జల్లి పట్టిన తర్వాత కూడా దాదాపుగా 2-3 కిలోలు ఒక బస్తా పైన కట్టింగ్. అది మిల్లుకు వెళ్ళాక మరో రేటు మరోసారి కట్టింగ్ అవుతుంది. రకరకాలుగా మారుతూ ఉంది. ఇదంతా కూడా ఈ భారం అంతా కూడా రైతు మీదే. మరి ఇప్పటికి కూడా కొనుగోలు కాకపోవడానికి కారణం ఏంది? ఒకవైపేమో అధికారులు అధిక వడ్లు వస్తూ ఉన్నాయి కాబట్టి కొనుగోలు చేస్తలేమంటారు. మరోవైపేమో ప్రతిపక్షాలంతా కూడా మిల్లర్లతో కుమ్మక్కై కొనుగోలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వమే అసలు దీన్ని పట్టించుకోవట్లేదు అని చెప్తా ఉంది. అసలు రైతులు సంతోషంగానే ఉన్నారు. అసలు రైతులు ఇక్కడ మాట్లాడతలేరు. రైతులకు కష్టమే లేదు. అసలు కావాలని చెప్పేసి ప్రతిపక్షాలే ఇట్లాంటి వీడియోలు తీసుకొచ్చి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మాట్లాడిస్తూ ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. సరే, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మల్లుపల్లి గ్రామానికి వచ్చినాం. ఐకేబీ సెంటర్లో ఎక్కడి వాటిలో అక్కడే ఉన్నాయి. ఇంకా దాదాపుగా 10 లారీలు అయితే అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే నెల 15 రోజులు గడిచిపోయిందని చెప్తా ఉన్నారు. వానాకాలం పంట దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఒకవైపేమో వర్షం పడ్డప్పుడల్లా వడ్లు నానిపోయి మొలకలు ఎత్తుతూ ఉన్నాయి. సరే, మాట్లాడదామా. ఏం పేరావా? లక్ష్మి. ఏం చేస్తావు? వ్యవసాయమేనా? నేనే మాట్లాడాలి. ఏంది వ్యవసాయం? ఎన్నేళ్ళు అవుతాను నువ్వు ఏవాటి? ఎవరే మత్తు రోజులు వ్యవసాయం చేయబట్టి కానీ ఇంత అన్యాయం అయితే ఎన్నడు కాలి. ఎన్నడు కాలే. ఇట్లా ఒడ్లు అన్యాయం అవుతుంది మీకు? మొత్తం రైతు ఒడ్లు నానిపోయాడు. వర్షాలు కొట్టబట్టే, లారీలు రాకపోతే పచ్చట్లు కూడా కొంటాడు. పచ్చట్లు ఏడ కొంటుండు, ఎండినాకనే కొంటుండు. వాడు మాషర్ చూసుకొని కొంటుండు. పచ్చట్లు ఉంటే మళ్ళీ కటింగు 2 కిలోలు 3 కిలోలు కటింగ్ చేస్తుండు. మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ ఒడ్డు ఉంటే కూడా అట్లా కూడా మళ్ళీ కటింగ్ చేస్తుర్రు. మాకు ఏం లాభం ఉన్నది వ్యవసాయం చేసి? ఏం లాభం లేదు. మాకు నాట్లేసినా లాభం లేదు. మందు సంచులకు మళ్ళీ రేటే, మళ్ళా ఊరియా కూడా దొరకలేదు. ఈ పంట తెచ్చిపోతే ఇవి కూడా కొనుడు లాభం లేదు. మొత్తం బొలకలే. పండించుడు ఇబ్బంది అనిపిస్తుందా మీకు? కాంట పెట్టుడా? ఈ పండించుడే ఇబ్బంది, కాంట పెట్టుడు ఇబ్బంది. కాంట పెట్టుడు ఇబ్బంది లేదు. మాకు నాటేసిన ఇబ్బంది లేదు, కలిసిన ఇబ్బంది లేదు, ఏది లేదు. ఈ బీట పోసినామంటే ఇబ్బంది. ఎండు ఎత్తిపోసుడు, నానుడు ఎత్తిపోసుడు, మొలకలు వచ్చినా కొద్ది పోసుడు, మొలకలు వచ్చినా కొద్ది పోసుడు. ఇక ఎందుకు మేము చేసి వ్యవసాయం చేసి ఎందుకు? ఈ రైతు రైతును రాజుని చెప్తున్నామంటారు. ఏం చెప్తుండు వాడు? ఏం చెప్తుండు రాజును? ఏం చెప్తుండు? ఎంట లారీలు పోతే రాజుని చేసినట్టు. ఎంట రాజులు ఇప్పుడు ఈ ఒడ్లకి ఎన్నడొస్తుంది లారీ? ఇప్పుడు దీని మీద ఏం కప్పుకోమంటాడు? ఇప్పుడు తాటిపత్తి అడకెత్తి మీద ఏం కప్పుకుంటాం? మళ్ళీ ఆ వర్షం వస్తుంది, ఏం కప్పుతాం? కప్పేదానికి ఏం లేకపో. ఇప్పుడు ఇవాళ వస్తుందా లారీ? రాదు. ఏనాడొస్తుందో గ్యారెంటీ లేదు. మళ్ళీ మేమే కావాలి. మళ్ళీ ఇప్పుడు ఆ వర్షం పడితే నానిపోతే మళ్ళీ ఎండ వేయాలి, మళ్ళీ ఇప్పెండ వేయాలి, అట్లా చేయాలి. మరి ఇదంతా నడిచాం ఎందుకు? మాకు ఎందుకు కొరడు వాడు వడ్డు ఇంత ధాన్యం పెట్టి? 25 రోజులు అవుతుంది. 25 రోజుల కొలు వీటితోటే పోరాడుతున్నాం. ఈ ఆకుపత్తి బాగా పండుగలు ఉంటాయి, పెద్ద పండుగలు, ఆ పండుగలు ఈ పండుగలు ఉంటాయి. ఏ పండుగలు లేవు. ఈ ఒడ్లకు పండుగతో అవుతుంది మాకు పండుగ. ఈ ఒడ్లతో అవుతుంది పండుగ. మాకు పండుగలో ఓడు లేదు, ఎండుగులో ఓడు. ఒడ్లతో ఎత్తిపోసుకుడు, ఎండ పోసుకుడు, నాయన కొద్ది పోసుడు, ఇది పోసుడు, అది పోసుడు, ఏం లాభం లేదు. మళ్ళా తూపుడు చాలేనా? రేపు మిర్గమేనా? మా మిర్గమేనా ఒడ్డు పోసుకున్నాడు, మళ్ళీ నాటేసుకుంటేనే ఇన్ని వేస్తాం నాట్లు, బీటనే వేస్తాం నాట్లు. ఇక ఇవి పొలములు అలుకుతాం, మొలకొచ్చినాయి కదా, అన్ని అలుకుతాం. వాళ్ళకి కొత్త ప్రభాకర్ రెడ్డి అట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండు, బీజేపీ ఎంపీ ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 3 మనుషులు ఉన్నారు మీకు. ఎవ్వలేడు. ఆయన వచ్చినాడే పేరుకే, పేరుకే ఎమ్మెల్యే. వచ్చింది లేదు, చూసింది లేదు, మాకు ఏమిచ్చింది లేదు. ఇట్లా నాశనం అవుతున్నాం పంటలు మేము. ఎందుకు పంట చేసి వ్యవసాయం చేసి ఎందుకు? ఇట్లా బిట్ట పోసి ఏడుచుడు ఎందుకు? మేము ఒక్కొక్కరు ఆత్మహత్య చేసుకొని చచ్చుడే. ఇక ఏం లాభం లేదు, ఏం లాభం లేదు. ఈ 2 కిలోల కట్టు, 3 కిలోల కట్టు. మళ్ళీ ఇప్పుడు సంచులు నెట్టేసుకోవాలంటే మళ్ళీ నాంత వర్షం పడితే మళ్ళీ ఎండ వేయాలి, మళ్ళీ నేర్పాలి. మరి అదంతా బాధ మాకు ఎందుకు? అంత ఎత్తుండే ఎందుకు? అయినా రాజకీయం లారీలు పంపించాలి, పండిన పంట సెల్ చేయాలి. ఇంత ఇల్లు తిరుగుతారు కదా, ఇప్పుడు ఎవరు తెలియడు.
వాడికి అప్పుడు ఆయన అవసరం కదా తిరుగుతాడు. ఇప్పుడు వానికి అవసరం లేదు. మేము లేదు లేదు పబ్లిక్ అవసరం లేదు. నీ పెద్ద కొడుకుని అంటాడు, నీ కడుపులో తలకాయ బాంచనవా కాళ్ళు మొక్కుతానవా గదలు పట్టుకుంటారు అన్ని చేస్తారు. ఇప్పుడు 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 నీ కొడుకేనా మరి ఎందుకు పెట్టుకోడు రాసిన ఎందుకు పెట్టుకోడు ఇంత నాశనం ఎందుకు చేస్తుండు వాడు మళ్ళీ వస్తాడా ఇక మళ్ళీ వస్తాడా ఇంకా ఇప్పుడు వచ్చి మాట్లాడమని ఓట్లకాడికి వచ్చి మాట్లాడమను. ద్వేషం ఉన్న లంచ కొడుకు అయితే రమ్మను. వాడు ఎమ్మెల్యే కానీ వాడు ఏడా ఎవడు కలవాడతాడు. మేము రోజు ఇన్నే ఉంటారు బీట్లో ఓట్ల కంటే ఉంటారు. ఎంత ఎండ కొట్టినా కానీ ఎండల్లో సత్తున్నాం మేము. మరి ఎండకు సత్తమా బత్తమా వాడు సత్తే వాడిని ముడ్లు ఏం పోతుంది? ఏమన్నా ఇచ్చేది ఉందా వాడు ఏమన్నా ఇచ్చేది ఉందా మాకు? సత్య ఎండ దగ్గర ఉండి చావు బతుకులో పోయి ఇంటికి వచ్చింది సార్. 1 month హాస్పిటల్ నుండి వచ్చిండు. ఆయన ఇప్పటికి ఒడ్లు పోలే ఇంకా. మరి ప్రశ్నించే గొంతు రఘునందన్ రావు ఉన్నాడు ఎంపీ, అదే ఏమంటున్నావు అన్న ఇక్కడికైతే ఇవరకు రాలేదు మా ఎంపీ సార్ రగన్న ఇంకైతే ఇప్పటికైతే రాలేదు. మండలి నుండి విజిట్ చేస్తుండంట, వస్తుండొచ్చు లేకపోతే సరే మా కనీసం ఎమ్మెల్యే సార్ అని రావాలి కదా ఫస్ట్. ఆ ఎమ్మెల్యే సార్ మా కొత్త రెడ్డికి ఏమైంది ఆయన మాకు అర్థమవుతలేదు. ఆయన గెలిచినప్పుడే కనిపించింది అంతే. కొత్తగానే ఆయనకు మొత్తం దుబ్బా ఎన్నిసార్లు వచ్చినాక అంతే కొత్తగానే ఇక ఆయనకు వేస్ట్ వచ్చిన అనేది చెప్పాలంటే కేసీఆర్ తప్పు చేసినాడు. ఒక తప్పు క్యాండిడేట్ని పెట్టేసిండు ఇక్కడ. మేమేమంటే కేసీఆర్ అప్పుడు మంచిగా చేసిన కొంత ఇక్కడ అదే అయింది అంతే. కొంతమంది గెలిపించినాం, కేసీఆర్ మా కొంచెం గెలిపించారు అయిపోయింది. ఇంకొంతమంది ఏం చేసినాడు కాంగ్రెస్ వాళ్ళు హామీలు ఇచ్చే వరకు అట్లా అయిపోయింది. సార్ ఇప్పుడు అవన్నీ మనకి ఇవ్వద్దు సార్, వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు కాదు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, నేను రైతుల క్షేమం కోరుతున్నా అంటున్నాడు కదా. రైతుల క్షేమం కోరిన మనిషి అయితే ముఖ్యమంత్రి నిజమైన మనిషి అయితే ఆయన ఒక మనిషి అయితే రాని ప్రతి ఒక్క నియోజకవర్గానికి వచ్చి ధాన్యం ఏమైనాయి ఎన్ని ఉన్నాయి వచ్చి చూసిపోమనండి. ఏ ఒక్కటి ఒకటి అవి ఏం లేదు ఫీడ్ సబ్సిడీ కట్టడం అది కట్టడం కదా సార్. ఫస్ట్ రైతుల గురించి రైతుల మేలు కోరిన అన్నాడు కదా, రైతుల కోసం రా, రైతుల పెద్దన్న అని చెప్పి చెప్తా ఉన్నాడు. అదే రైతుల పెద్ద అన్న కాబట్టి రా, మరి రైతు కోసం రా, మరి ఈ రైతు తమ్ముల కోసం రా. మరి ఇక్కడ మరి ఏంది ఇది మాకు రావాలి కదా. ఎప్పుడు అప్పుడు ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో అప్పుడు వచ్చి ఇదే ఊరిలో మల్లిపల్లి మిర్దొడ్డి మండల్ మల్లిపల్లిలో ఇక్కడికి వచ్చి సీతక్క ఇప్పుడు మంత్రి సీతక్క గారు అండ్ మన ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి స్టే చేసి ఇక్కడే తిరిగిరు. మరి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు రానికి ఏమైతుంది ముఖం చాట్ అవుతుందా? ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు ఎవి లేవు, ఎగనం పెట్టిరు. ఆ యూరియా బుకింగ్ అన్నట్టు యాప్ పెట్టిరు సార్. నా అంటే నేను తెచ్చిన స్టడీ నేను చేసుకుంటా సార్. ఆయన చదవరాదు, చిన్న ఫోన్ ఉంది, ఆయన ఎట్లా బుక్ చేసుకోవాలి సార్ యూరియా? ఆయన ఎట్లా బుక్ చేసుకోవాలి? యాప్లో పెట్టే బదులు షాప్లో ఉంటే యూరియా సంచి ఇంటికి వస్తుంది తీసుకొచ్చుకుంటాడు రైతు. కానీ యాప్లో పెడితే ఎట్లా తెచ్చుకుంటాడు రైతు? పెట్టిన 5 నిమిషాలు ఉంటాయి. ఏమైంది కోఆపరేటివ్ డీలర్లు ఉంటారు కదా సార్, అక్కడ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు కథం. మేము ఇక్కడ ఉన్నకేమో అటే పోతున్నాయి. అదంతా కన్నా ఇప్పుడు విలేజ్లలో ఉన్నాయి 1-2 ఉన్నాయి ఫర్టిలైజర్, ఒక 10 విలేజ్కి ఉంది ఫర్టిలైజర్. ఆ సపరేక ఏ ఊరి ఆ ఊరికి ఒక 2 లారీలో ఒక లారీ ఫర్టిలైజర్ విలేజ్లో ఉన్న ఫర్టిలైజర్ పంపిస్తే ఇక్కడ ఉన్న ఊరు రైతులకు మేలవుతాయి కదా. నువ్వు అక్కడ మిర్దొడ్డి మండలి వేస్తే మేము అక్కడికి లైన్ కట్టాలంటే వాళ్ళు అయిపోయింది అంటాడు. వానాకాలం సార్ మేము పోయినా నీరు వానాకాలం అయితే ఎక్కడ దళితాబాద్కి పోయినాం, అక్కడికి పోయినాం, ఎక్కడ పోయినా దొరకలేదు. వర్షంలో వండుకున్నాం మేము నైట్ రాత్రి. ఎందుకు మాకు కష్టాలు? ఎందుకు మరి ఇంత కోస? కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు లేదు ఈ బాధ? మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే మరి కేసీఆర్ మరి మీ అసమర్థతనా మరి కేసీఆర్ మరి లేకపోతే ఆయన ఎట్లా తెచ్చేసిండు? మరి మీరెందుకు చేయగలుగుతారు? ఇప్పుడా సార్ మొన్నటిదాకానంటే సంచి బరువుతోని అది అన్ని కలిసి 41,200 గ్రాములు పెట్టిరు. ఇప్పుడు 41,700 గ్రాములు అంటారు. మళ్ళీ అర్ధ కిలో మళ్ళీ 500 గ్రాములు పెంచారు. మళ్ళీ ఇప్పుడే సార్ మళ్ళీ కేజీ అంటే 2 కిలోలున్నర అంటారు. ఆడికి పోయినాక మళ్ళీ ఇప్పుడు దిగేంత వరకు నమ్మకం లేదు. దిగే వరకు మళ్ళీ 2 కిలో అంటాడు 3 కిలో అంటాడు అర్థమవుతుంది మాకు బాధ. అట్లా తీసుకుంటే మన ఇప్పుడు ఏముంది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు, ఇలా అలా కడి చేస్తే రైస్ మిల్లు ఎవరైనా సరే వాళ్ళ మీద చర్య తీసుకుంటామన్నారు. మరి ఇప్పుడు తీసుకోండి, మరి ఇట్లా మరి దోసుకుంటారు రైతుని. మేము సరే రైతు చెప్పింది మేము అవదాం అనుకుంటారు, మీరు వచ్చి చూడండి. ఎక్కడో తిరుగుతారు కదా సార్, హెలికాప్టర్లు వేసుకొని పోయి ఇక్కడ పోతారు అక్కడ పోతారు, ఎస్ఎల్బి టనెల్ కాడికి అడిగి కూలిపోయిందంటే ఆపోతారు. మరి రైతు కూడా ఇప్పుడు ఆపత వచ్చింది మరి ఆ హెలికాప్టర్నే రండి సార్. మీకు కలర్ రానికి వీలు కాకపోతే అదే హెలికాప్టర్నే రండి ఈ రైతు కష్టం కోసం. మరి ఎక్కడెక్కడో పోతురు కదా, వీటికి రండి. ఢిల్లీ పోవడానికి మీకు అన్నింటికి ఉంటాయి కానీ రైతు దగ్గర రానికి మీకు ఏం అది ఉండదా అంటే ఏం లేదా? ప్రతిపక్షాలు కూడా మౌనమే పాటిస్తూ ఉన్నాయి. ఏమన్నా అంటే నామ మాత్రం వచ్చి మాట్లాడిపోతా ఉన్నాయి. వాళ్ళకి ఏం చెప్పాల్సుకున్నారు? ఏమో సార్ వీళ్ళు ఏం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ
మట్టి విక్రమార్క కానీ ఎవరైనా సరే ప్రతిపక్షాల మీద ఏం లేదు. ముఖ్యమంత్రి గారికి ఏమున్నది, సీఎం మన గవర్నర్ ముఖ్యమంత్రి గారి పొద్దుగాల లేస్తారు కేసీఆర్ మీద ఉండాలి ఆయనకు ఒకటి. మళ్ళీ ఇప్పుడు ఒకటి అంతే ప్రతిపక్షాల మీద ముఖ్యం. ఇప్పుడు ఏముంది, హరీష్ రావు మీద, కేటీఆర్ మీద, కేసీఆర్ మీద ఇది మళ్ళీ ప్రతిపక్షాల మీద మీరు విమర్శ చేయకుండా ఫస్ట్ ఇక్కడ రైతుల బాధ తీర్చండి. తర్వాత మీరు ప్రతిపక్షాలు ఏమైనా వాళ్ళు అన్యాయం చేసారా, దోసుకురా, తర్వాత కేసులు పెట్టుకుంటారా, తర్వాత ముచ్చట. ముందు రైతు కష్టం తీర్చు. ముఖ్యమంత్రి ఒక్కటి విజ్ఞప్తి, ఫస్ట్ రైతు కష్టాన్ని అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం. ఇది ఫస్ట్ ధాన్యాన్ని వచ్చి మీరు చూడండి. మీ రైతుల కోసం మీరు మీ రైతుల మేలు కోరినా అని అంటారు కదా, రైతుల మేలు కోరినట్టయితే మీరు ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్ళి రైతు కష్టాన్ని చూడండి. అప్పుడు మీరు ఆయన ఎదురు డైరెక్ట్ మనం ఫేస్ టు ఫేస్ వెళ్తేనే కదా, ఫేస్ టు ఫేస్ అవుతేనే కదా తెలిసేది కష్టం. మీరు అక్కడ సీట్లో కూర్చొని మధ్యలో ఉన్న అధికారులే అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి తెలియకుంటే మధ్యలో ఉన్న అధికారులు చేస్తారా? చేయరు కదా అట్లా. అందుకే ముఖ్యమంత్రి గారు మీరే చొరవ తీసుకొని మీరే రండి ప్రతి ఒక్క డివిజన్కి మీరే వచ్చి చూడండి. మా బాధలు మీకు అర్థమవుతాయి. మీరు మల్పల్లికి వచ్చారు, మీరు ఇక్కడ ఉన్నారు, మంత్రి సీతక్క మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, మీకు మేము చూసినాం మీరు ఇక్కడ ఉన్నప్పుడు. మీరు అలాగే ఇప్పుడు ప్రతి డివిజన్కి వెళ్ళి చూడండి, రైతులు అప్పుడు అర్థమవుతాయి. మీ రైతు బాంధవం లేక మీరు రైతుకు పెద్ద అన్న అంటారు కదా, ఇది ఒక్కడే సార్ మీరు రైతు భరోసా అవన్నీ మాకు వద్దు, అవన్నీ మాకు ఏవద్దు. మీ రైతు బంధు ఏదో మీరు ఇచ్చిరా చేసిరో, ఎకరమో 2 ఎకరాలకు ఇచ్చారు సరే, మేము అవన్నీ మేము అడుగుతున్నాం. ఇప్పుడు మీది అయి ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు అది. అది మేము మర్చిపోయినాం. ఇవన్నా ఉన్న ధాన్యం అని ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయండి. మళ్ళీ రైస్ మిల్లలో వీళ్ళు ఎక్స్ట్రా తీసుకుంటారు, వాళ్ళు మా కటింగ్ ఎక్కువ పెడుతున్నారు, వాళ్ళ మీద చర్య తీసుకోండి. ఓకే, ఇది సంగతి క్లియర్గా చెప్తా ఉన్నారు. రైతు బంధు మీద ఆశలు లేవు, మీరు పెంచుతా అన్నటువంటి రైతు భరోసా కావచ్చు, రైతు రుణాలు కావచ్చు, వీటి మీద మాకు ఆశ లేదు. మా కష్టం 6 నెలల కష్టంతో పండించినటువంటి ఈ పంటను కొనుగోలు చేసి సకాలంలో మాకు ఆ డబ్బులు అందించిన చాలు అని చెప్పేసి వేడుకుంటా ఉన్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇది అన్ని గ్రామాల్లో ఇదే ఉంది. ఇంకొన్ని కూడా గ్రామాలు తిరుగుదాం. కొంతమంది ఏమంటా ఉన్నారు, కావాలని చెప్పేసి ప్రభుత్వం మీద బురద జల్లడానికే కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు కదా. వాళ్ళే రండి, స్వయంగా మీరే గ్రామాలకు రండి, మీరే వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అందరికీ రాజకీయ నాయకులందరికీ, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, చైర్మన్లకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి, ఆపోజిషన్ పార్టీ అందరికీ చూపిస్తున్నాం. ఇక చూడుగా మొలకలెత్తు వచ్చినాయి వడ్లు. ఇప్పుడు వేసి నెల కొందరి నెల అవుతున్నది, కొందరి 3 వారాలు అవుతున్నది, కొందరి నెల 15 రోజులు అవుతున్నది. తెలంగాణలో ఎక్కడ ఐకేపీ సెంటర్లు ఎక్కడికి పోయినా కానీ ఎక్కడ కొనుగోలు వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి పెట్టిరు. కాబట్టినే ఈ పరిస్థితికి వచ్చింది తెలంగాణలో. రైతు గోసలు ఇంకెన్నడు తీరుతాయేమో. ప్రజాపాలన అని చెప్తారు, ప్రజాపాలన లేదు, రైతే రాజు అంటాడు. రైతు పరిస్థితికి ఇట్లున్నది. కష్టపడి అప్పులు తీసుకొచ్చుకొని విత్తనాలు నకిలీ ఉంటాయి, అక్కడి నుంచి మొదలవుతుంది వీళ్ళ పరేషాన్. ఇప్పుడు పండించిన ధాన్యాన్ని కూడా కొనలేనటువంటి దుస్థితిలో ఉండి రైతుల ఇబ్బందులు, ఎండకు ఎండాలే, వానకు దడవాలే, రైతులు దడవాలే, వడ్లు దడవాలే. వీటికి తాడిపత్రులు పైన వేసినందుకు తాడిపత్రులు చక్కగా లేవు. ఇక్కడ మంచి ఇట్లా బాగో అదొక ఇక్కడి తల్లి, ఇక్కడికి ఓ అమ్మ, ఇక్కడి అమ్మ. ఇక చూడు, ఓరు నాయన, ఇది చూడుర్రి, ఇది చూడుర్రి. మా తెలంగాణ జనమంతా చూడుర్రి. వీళ్ళంతా పొద్దున్న లేస్తే ఆడ ఫ్యూచర్ సిటీలు కాలబడి నెత్తిలో పోసుకోవాలని ఫ్యూచర్ సిటీ ఎన్నడవుతుందో ఆ ఫ్యూచర్ సిటీ పాడుగాను దాని మీద పడతారు. మీకు పెద్ద ఫ్లైవేలు కావాలి, మీకు హైవేలు కావాలి, దాంట్లో కాంట్రాక్టులు కాబట్టి బాగా పైసలు వస్తాయి మీకు. వాటి గురించి మాట్లాడతారు, వాటి గురించి మీటింగ్లు పెడతారు, వాటి గురించి చీకటి దందాలు చేస్తుంటారు మీరు. కానీ రైతు బతుకుల చీకటి కన్నీళ్ళు తప్ప వేరే ఏం మిగులుతలేవు ఇక్కడ. ఎన్ని కళాల కాడికి పోయినా, ఎన్ని ఐకేపీ సెంటర్ల కాడికి పోయినా తూకం అయిన తర్వాత కూడా 15 రోజులు 20 రోజులు దాన్ని తీసుకపోలేకుంటే చెదలు బట్టి పోయినాయి కూడా మేము ఇంతకుముందే చాలా చూపించినాం. మీరు ఏం చేస్తారో చూడుర్రి. నేను ఉట్టిగా ఏమైనా మాట్లాడితే ఓటి వాడు మాట్లాడతారు, గడ్డి వీక్తుర్రా అని. మరి నిజంగానే మీ లాన్లలో గడ్డి వీక్తుర్రా? ఇక్కడ గడ్డి మొలుస్తుంది, వచ్చి వీకుర్రి. అవగాడ చూడురాగా మొత్తం ఎంత పచ్చగా అయిపోయింది, మొలకలు వచ్చినాయి. నెలకు పైన అయినాయి వడ్లు పోసి. ఎవరికి చెప్పుకోవాలి? రైతులు ఎవరికి చెప్పుకోవాలి? ఓట్లేసిన నాయకులు మొత్తం లంగలైనరు, నమ్మి నాన వస్తే పుచ్చిబుర్రలు అయినట్టు. చూడురు గిది పరిస్థితి, రైతుల పరిస్థితి చూడుర్రు.
అంటే ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం చూడాలి ఇక. అన్న పంట కోసారు, పంట అమ్మలేదు, ఇంకా మళ్ళీ నాట్లేసే టైం కూడా వచ్చేసింది. అయిపోయింది ఇక, వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా, కాలం మళ్ళీ సురువైంది. ఎప్పుడే రేపా ఎల్లుండా మిర్గం అంతే కదా, కార్తీ అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ కాలం రానే వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఎన్నడమ్మాలి, ఇక్కడనే కళ్ళాల కాడ కూర్చున్నారు, కళ్ళాల కాడనే ఎండకు 45-46 డిగ్రీల ఎండకు కళ్ళాలనే ఎండ దెబ్బ తగిలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చేసిన కథలకు గిట్ల అయిన దానికి మళ్ళీ వీళ్ళు అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకున్నారు తప్ప తెలంగాణకు ఇంకేం లేదు. ఇంకా శవాలు ఊరేగాలి, ఊర్లల్లో ఆ శవాలను మోయాలి, ఏడవాలి, కుటుంబాలు నాశనం కావాలి. మీరు మాత్రం దర్జాగా మీరు మీ కుటుంబాలు కోట్లకెళ్ళి 100 కోట్లు, 100 కోట్లకెళ్ళి 1000 కోట్లు, 1000 కోట్లకెళ్ళి లక్షల కోట్లకు పడిగెత్తాలి. మా జనానికి 2000, 3000 రూపాయలు ఇవ్వాలి, ఇంత మందు సీసా పోయాలి, 500, 1000కి ఓట్లు వేస్తారు వీళ్ళు. మటన్ ముక్కలు, చికెన్ ముక్కలకు దరిద్రం, చదువుకునోనికి నౌకరు లేవు. మా ఆడోళ్ళు ముండమోపాలే, ఇదే పరిస్థితి. భర్తలు చచ్చిపోయి, మా కొడుకులు చచ్చిపోయి కడుపు కోతలు తెలంగాణలో మిగులుతున్నాయి. రైతుల పరిస్థితికి ఇంత అధ్వాన్నంగా, దయనీయంగా, దీనంగా ఉన్నది. ఇక మీరు వీళ్ళని ఎవరు ఆదుకుంటారో ఈ పాలకులు మాత్రం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ ఊకాడ కూర్చొని మీకు సంబంధించిన మీడియాలకు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా మీరు ఆ పోజులు కొట్టుకుంటూ తిరుగుడు కాదు. 15 రోజుల కింద మేము భువనగిరి పోయినప్పుడు మీరు 3 మంత్రులు పెట్టి కమిటీ పెట్టి మీటింగ్ పెట్టిరు. మీటింగ్ పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు మేము మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ కళ్ళాల కాడ ఐకేపీ సెంటర్ల కాడ తిరుగుతుంటే పరిస్థితికి ఇది. ఇక్కడ వీళ్ళున్నదా తడిసిన అని చెప్పి ఆడి తూకమైన తర్వాత మిల్లు కాడిపోతే ఈడవాడు బస్తాన 2 బస్తాలు తీస్తున్నా, ఆడిపోతే ఆడ 2 బస్తాలు 40 కేజీలకు దాదాపు 5 నుంచి 6 కిలోలు వరకు పోతున్నాయి. తీరా వాళ్ళకు మళ్ళా ఇప్పుడు వాళ్ళకు మిల్లులకు కూడా ఆడి నుంచి మళ్ళీ అమ్ముకునే స్థాయి వరకు మళ్ళీ అది 15 నుంచి 8 తరుగు అవుతుందట. వాళ్ళకి అమ్ముకుంటుంది, వాళ్ళ ఇబ్బంది అని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు? కనీసం రైతును కూడా ఆదుకోలేని దుస్థితిలో ఉంటే ఎట్లా? ఈ పైసలు కూడా ఎప్పటికి పడాలన్న మరి ఇప్పుడు అమ్మిన తర్వాత? ఇమీడియట్ గా ఒకటే రోజుకి ఇస్తున్నట్టుండు కదా, తెల్లారికే ఇస్తున్నట్టుండు. ఎన్ని రోజులకు పడుతున్నాయి ఇప్పటి పైసలు లేవా మరి? వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు తెల్లార వరకు. నిన్న ఒక ఎమ్మెల్యే అంటున్నాడు ఇవాళ వేస్తే రేపు వేస్తున్నామే. భువనగిరి ఎమ్మెల్యే అంటే అనిల్ రెడ్డి చెప్తున్నాడు మా ప్రభుత్వం మరి నీకెన్ని రోజులు పడ్డాయి? వెంటనే పడాలి, కొంతమందికి పడుతున్నాయి. కొనుగోళ్లు కావాలి, ముఖ్యంగా కొనుగోలు కావాలంటే కొందరికి టైంకే పడుతున్నాయి అని చెప్తున్నారు రైతులు. కానీ కొనుగోళ్లు కావాలి ప్రధానంగా. మీరు వడ్లను ఈడ ఐకేపీ సెంటర్లలో పెట్టి మొలకలు వచ్చేదాకా చూసి ఈ పరిస్థితి రైతులకు తీసుకురాకండి దయచేసి. నష్టపోతున్నారు రైతులు, అప్పుల పాలవుతున్నారు, కన్నీటి గాథలు అవుతున్నాయి పల్లెలల్లో. ఇమ్మీడియట్గా నువ్వు మళ్ళీ కూర్చొని వేరే పని ఏం పెట్టుకోకుండా అట్లీస్ట్ ఇంకో నెక్స్ట్ 2 రోజులన్నా నా కాలం రానే వచ్చింది. వాళ్ళకి ఇప్పుడు కనీసం మీరు నెల కిందనన్నా కొంటేనన్నా ఈ నెల రోజులన్నా వీళ్ళు అటో ఇటో చదువుకుంటుండే. మళ్ళీ అదే పని కదా, రోజు పనే. వర్షం పడితే మళ్ళీ తెల్లారి ఎండబెట్టేందుకు వచ్చి కళాల కాడనే ఉండాల్సిందే. కోతులకు, కుక్కలకు, పందులకు కాపాడుకుంటూ ఉండాల్సిందే ధాన్యాన్ని తప్ప ఇక వేరేది ఏం లేదు వీళ్ళకు. నెల రోజుల నుంచి ఇదే ఇక్కడనే కదా, లేకపోతే ఈ నెల రోజులు మీకు ఆచర్ వచ్చింది. సీరియల్ వచ్చేదాకా పెట్టలే, సీరియల్ వచ్చినాక పెట్టిరు. సీరియల్ వచ్చినాక పెట్టిరు, ఇగో ఇంత మొలక వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో 4 కిలోలు కట్ట అంటారు సార్. మరి ఎట్లా 4 కిలోలు కట్ట అంటే ఇప్పుడు ఇట్లా మునగాలి, ఇప్పుడు మొలక వచ్చి ఇట్లా నాశనం కావాలి. మరి ఎట్లా నాది బతుకు? ఎన్ని క్వింటాలు? 4 క్వింటాలు పోయిందా? 5 క్వింటాలు వడ్లు అయితే సార్ ఇవి. 5-6 క్వింటాలు పోయినాక ఇవే మొలక వచ్చిన 5-6 క్వింటాలు కట్టాయి. మళ్ళీ ఇప్పుడు అందులో క్వింటాల్కు 4-5 కిలోలు ఇట్లా కటింగ్ చేస్తారు. సుతిల పైసలు ఇవి అవి అంటారు, అవి లేవు ఇవి లేవు. ఇప్పుడు ఎక్కువ కటింగ్ అంటే ఏంది, ఫస్ట్ 41 దోశ గ్రామ్ అన్నారు. తర్వాత ఇప్పుడు ఏంది అంతకంటే ఎక్కువ ఎవరు రైస్ మిల్ వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు సార్, వాళ్ళ మీద చర్య తీసుకుంటాను మాట్లాడింది గవర్నమెంట్ అప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు? మరి కిలో ఎక్కువ పోతుంది. ఆ రైస్ మిల్ సీల్ చేయండి ఎక్కువగా అన్నప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు ఎక్కువ తీసుకోబోతున్నారు? ఇప్పుడే మొన్నటిదాకా అట్లా పెట్టారు, ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు 41 700 గ్రాములు, ఇప్పుడు 42 మళ్ళీ 42.5 అంటారు ఇప్పుడు రైస్ మిల్ వాళ్ళు. అంటే రైతు ఉండాలా, లేకపోతే ఆత్మహత్య మరి ఏమైనా ఆత్మహత్య చేసుకోమంటారు రైతుని? సపరేట్గా ప్రభుత్వం ఏమైనా ఇవ్వండి, సపరేట్గా రేషన్ పేమ్ ఇస్తుంది కదా, అందులో కలిపి రైతుకి ఏమైనా ఇవ్వండి. సపరేట్గా చచ్చిపోతాం రైతు, ఎందుకు బతుకుడు? మరి ఎందుకు సార్ ఇప్పుడు ఇంత ఖరాబ్ అయినా ఎందుకు చెప్పండి? పెట్రోల్ ఏమైంది? ఇప్పుడు ఏంది దుక్కు సంచులు 2500 కోటి అంటారు, ఎడికలు తెచ్చి పెడతారు సార్ రైతు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏంటి సార్ ఇంకోటి, ఇప్పుడు తాడు కడతారా? అదేంది మన లారీకి, ఆ తాడు పైసలు కూడా రైతు దగ్గరనే ప్రభుత్వం వేస్తుంటే. ఇప్పుడు ఏంది మళ్ళీ 1 వీక్ అవుతుంది, వారం రోజుల నుంచి అది ఇప్పుడు రైతు దగ్గరనే వసూలు చేస్తారు తాడు పైసలు కూడా. అమలు ఖర్చు కూడా మా దగ్గరనే
సంచికి మళ్ళీ సంచికి ఎక్స్ట్రా రూపాయి వాళ్ళకి ఇస్తాం. సరే ఛాయలీల కంటే సరే వాళ్ళు అమలు కష్టపడుతున్నారు, మన కోసం మనం ఇస్తున్నాం, అయిపోయింది. తాడు గుంజిన పైసలు కూడా మేమే ఇవ్వాలట ఇప్పుడు. సరే ట్రాక్టర్లు వేసుకపోతాం, మాకు సంత ట్రాక్టర్ వేసుకపోతే ట్రాక్టర్ కిరాయి కూడా మేమే కట్టుకున్నట్టు, అవన్నీ కానీ మేమే కట్టుకున్నట్టు. అవి కూడా ఇయ్యరంట అట్లా. ఆ రైస్ మిల్ దగ్గర పోయినాక ఆయన ఏమంటుండు, నేను ట్రక్ షీట్ నాకు సంబంధం లేదు, నేను చార్జెస్ అంటుండు రైస్ మిల్ ఆయన. మరి ఎవరు చెప్పుకోవాలి సార్ మా బాధ? రమ్మనండి సీఎం సీఎం వచ్చి చూడమనండి, తిరగమనండి, కూర్చొని వేసి అక్కడ కూర్చొని అయిపోయింది సచివాలయంలో. రండి ఒక్కసారి కలంకాడికి వస్తే అర్థమైతే ఆయనకి ఈ బాధ, రైతుల పడే బాధ. అంతా అయిపోయినాయి, అన్ని రాష్ట్రంలో అన్ని అయిపోయినాయి. ఏడకథమైతే సార్ మీరే చూడండి సార్, ఇంక ఇక్కడ ఉన్నాయా సార్, అటు కిందికి ఉన్నాయి, ఇంకా అటు ఒక ఎల్లమ్మ టెంపుల్ సైడ్ ఉన్నాయి, అటు అవుతుంది దగ్గర ఇంకా 15 లారీలు 20 లారీలు ఉన్నాయి సార్ మా ఊరునే. మా విలేజ్ లో ఎన్ని ఉన్నాయి, ఈ మండలంలో ఎన్ని ఉండాలి ఇంకా? ఒకసారి తిరుగుమనండి అర్థమవుతుంది. ఒక దుబ్బాక నియోజకవర్గంలో తిరగండి, ఎన్ని ఒడ్లు ఉన్నాయి అర్థమైతే. ఇంకా ఐకేపీ సెంటర్లలో ఈ వారైతే ఇప్పటికి అయితే ఎవరు రాలేదు సార్. ఒక వెంకన్న వచ్చిపోయిండు ఒకటి అంతే, వాళ్ళు ఇంకెవరు రాలేదు. కాకపోతే మొన్న ఏవో వాళ్ళు వచ్చారు చూసారు, కానీ కావాలి ఈ లారీలు వస్తలేవు అవి వస్తలేవు, లారీలు ఆగుతున్నాయి అంటారు. సరే అందుబాటులో లారీలు కరెక్ట్ ఉన్నాక లారీలు ఎందుకు రావు సార్? మీరు రైస్ మాల్ ఇప్పుడు సీఎం సార్ చేతుల్లో ఉంది కదా, ఫుల్ అయిపోయినాయి కదా. ఫుల్ అయిపోయినా అదే వచ్చింది సార్ మాకు. ఇప్పుడు రైస్ మిల్ వాళ్ళకి ఫుల్ అయిపోయినాయి కొంతమంది అంటారు, కొంతమందికి ఏముంది వానకాలం ఓట్లు అయితే తీసుకుంటామని కొంతమంది. మరి వానకాలం ఓట్లు తీసుకుంటా అంటే మరి ఈ ఓట్లు ఎటు పోవాలి? ఈసారి తీసుకోవద్దా ఆయన? మరి రైతులు ఎక్కువ పండిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. రైతులు ఎక్కువ పండిస్తారు, ఎప్పటికీ అదే పొలం వేస్తున్నాం, అంతే వేస్తున్నాం, అంతే. దాని ఏమవుతుంది కదా, అంతకంటే ఎక్కువ వస్తలేదు కదా. అంటే ఒకనాడు సంచి రైతుకి ఒక సంచి ఎక్కువ పడుతుంది, ఒక పంట తక్కువ పడుతుంది. మరి తక్కువ పండిందని ఎందుకంటే సార్ గవర్నమెంట్? మరి ఈరోజు మరి దిగుబడి ఈసారి తక్కువనే వచ్చిందని ఎందుకంటలేదు మనకి గవర్నమెంట్? అదంతా సీఎం సార్కి అంతగా మాకు రైతు మీద అంతా ఉంటే ప్రజాపాలన రైతు మీద ప్రేమ ఉందని బాగా సానుభూతి ఉందంటున్నారు సీఎం సార్. ఒకసారి వచ్చి తిరుగుమనండి చూద్దాం, ఈ రాష్ట్రంలో తిరుగుమనండి. ఆయన నిజాలు కొడంగల్కి ఒక్కటే పోయి తిరగంగానే అయిపోదు సార్. ఆయన ఇక్కడ పదొక్క నియోజకవర్గానికి వచ్చి చూడమనండి, చూడాలి ఆయన. అట్లా అయితే రైతుల గురించి ఆలోచన వ్యక్తి అయితే ఆడ మీటింగ్లు పెట్టి మీటింగ్లు ఏడ పెట్టినా కానీ ఆ కేసీఆర్ని తిట్టుడు ఈయన సభలల్లా. ఒక్క నిమిషం ఆగే జర. కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, ఓసారి బీజేపీ వాళ్ళని తిట్టుడు, లేకపోతే వాళ్ళందరూ మళ్ళీ అందరు తోడు దొంగలే అందరు కలిసి ఉన్నారు. ఇక చూడిగో వీళ్ళ పరిస్థితి రైతులది, వీళ్ళ దిక్కేవారు, ఈ కథ ఏంటిది? తెలంగాణ రాజకీయంగా గొడ్డుపోయింది. ఆ తెలంగాణ 25 రోజులకు ఎక్కువైందట తన బాధ ఇబ్బంది. ఇగో ఇప్పుడు కాంటా వేసి పెట్టిర్రు, కింద అంతా తాడుపత్రి వేసి ఉన్నాయి, ఇగో మొలకలు వచ్చినాయి, కింద తాడుపత్రి వేసిరు. పొద్దుగాల కాంటా వేసిరు కదా, పొద్దుగాల వేసిరు. ఇప్పుడు లారీ ఎప్పుడు వస్తుందో తెలియదు వాళ్ళకు. పుసుకున్న ఇవాళ వర్షం పడుతుందా, రేపు వర్షం పడుతుందా, ఇది 4 రోజులు అవుతుందా, 5 రోజులు అవుతుందా? లారీ వచ్చే వరకు మళ్ళీ తడుస్తాయి, పైన తాడుపత్రిలు ఎవరు వేయాలి? మళ్ళీ అవి తడిస్తే ఈ బస్తాలన్నీ మొత్తం తీసుకపోతే మళ్ళీ తరుగు తీస్తారు మిల్లల కాడ, అవి తీసి మళ్ళీ ఏడ ఆరబోయాలి. ఈ నష్టం అంతా ఎవరు మళ్ళీ భరించేది? రైతు. పెట్టుబడి ఎంత పెడుతున్నాడో దానికన్నా వాళ్ళకు వచ్చుడు కాదు కానీ వాళ్ళ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఇక వేరే ఏమి తెలియదు, వేరే ఆ ప్రత్యామ్నాయమైనటువంటి పంట లేదు. కోతులకు, కుక్కలకు, పందులకు అన్నిటికీ కాపాడి ఆఖరికి రాజకీయ వ్యవస్థ ఉన్నటువంటి అసమర్థత తోటి రైతులు అప్పుల పాలవుతున్నారు. ఏడపోయినా కానీ 5 క్వింటాలు. అయ్యో మా తమ్ముడు చెప్తున్నాడు, మీరంతా కాంట్రాక్టర్లల్లా మీరు పర్సంటేజీలు కొట్టుడు, మీ దందాలు అన్ని లంగ దందాలు, మొత్తం ప్రైవేటు దవాఖానలు పెట్టాలి, మీరు ప్రైవేటు స్కూళ్ళు పెట్టాలి, ప్రైవేటు కాలేజీలు పెట్టాలి, వాటిలో పర్సంటేజ్లు పెట్టాలి, పెద్ద కాంట్రాక్టులు చేయాలి, ఫ్యూచర్ సిటీలు అని పెద్ద సిటీలు కట్టాలి. రైతుల బతుకులు మాత్రం నాశనం పట్టిస్తున్నారు. ఒక్క రాజకీయ నాయకుడు పోయి కూర్చొని కనీసం మేము మొన్న 15 రోజుల కింద మనం పోయినాడు పెట్టిరు, 3 మంత్రులతోని కమిటీలు వేసి పెట్టిరు. ఇప్పటికి ఎక్కడున్నది ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నది. ఏం మారలే, వీళ్ళ కష్టాలు మారలేదు, రైతుల కష్టాలు మారతలేవు. యోజుడు కళ్ళం నిండా గింజాలున్న రైతన్న, పల్లెం నిండా మెతుకులు లేవు రైతన్న అన్నట్టు ఇప్పుడు వీళ్ళ కళ్ళాల నిండా ఉన్నాయి. ఐకేపీ సెంటర్లో కూడా పండించిన ధాన్యాన్ని ఏం అడుగుతలేరు కదా. మిమ్మల్ని రైతు బంధు అడుగుతలేరు, రైతు మాఫీ అడుగుతలేరు, మీరు రైతు భరోసానా అదేదో ఇస్తా అన్నారు, ఎకరానికి మర్చిపోయారు, భరోసా మర్చిపోయారు వాళ్ళు. ఈ భరోసా లేని కథ. సిద్దిపేటలో ఒక సభ పెట్టి రైతు భరోసా ఇస్తాం, రైతు బంధు ఇస్తున్నాం అని చెప్పి కూడా ఒక పెద్ద సభ పెట్టడం జరిగింది. ఇగో ముఖ్యమంత్రి ఊకదుంపుడు ఉపన్యాసాలు, ఆ ఊపిరాడకుండా మాట్లాడు, వాళ్ళకు సంబంధించిన జోకుడు ఛానళ్ళు చూపించుడు. ఈయనదో పేద మొగాయన ముఖ్యమంత్రి, పేద తీస్మార్కాను. తెలంగాణ అంతా మొత్తం సస్యశ్యామలం అయిపోయినాయి. ఆఖరి ఇత్తుదాకా కొంటాము అంటారు. ఆఖరి ఇత్తు కాదు నాయన, మొదటి ఇత్తే కొంటలేవు నువ్వు, ఇంకా ఆఖరి ఇత్తుదాకా ఎక్కడిది?
ఇదంతా ఒక బక్వాస్ పాలన నడుస్తున్నది. ఇన్ని రోజులు గిట్ల ఎందుకు మాట్లాడిపించుకుంటారు మాతో అసలు? ఈ పల్లెలలో ఎందుకు తిప్పించుకుంటున్నారు ఇవన్నీ? రైతులంతా మేము ఈసారి తిరిగి- ఎక్కువ పంట పండించారు, అందుకే కొనుగోలుకి లేట్ అవుతుందని చెప్పి కూడా అంటున్నారు కొంతమంది. ఉంటే దానికి ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి. ఎప్పటికీ కూడా గిదే పంట, ఎప్పటికి పోయినసారి గిదే పంట, ఇప్పుడు గదే పంట వాళ్ళు పండించేదంతా. ఓ బస్తో 2 బస్తాలో ప్రతి రైతుకు ఉంటుండొచ్చు, కానీ గింతకాలం నెలలు ఉంటుందా ఈడ? ఏం ఆర్గనైజ్ చేస్తున్నట్టు మీరు? మీ రాజ్యం ఏంటిది అసలు? ఈ తాడుపత్రుల ఖర్చు ఏం కావాలి ఇప్పుడు? వాళ్ళకు చీకిపోతున్నాయి అవన్నీ. బస్తా సంచులవి వాళ్ళే పెట్టుకోవాలి, సుతిల్ దారం కాడికెళ్ళి వాళ్ళే కొనుక్కోవాలి, అన్ని వాళ్ళే. తీరవాడు ఎక్కిస్తేందుకు వస్తే సీరియల్ మీద పెడతాందుకు లారీకి వాడింత పైసలు అడుగుతున్నాడు. ఇవన్నిటికీ మొత్తం గవర్నమెంట్ సపోర్టు పక్కకు పడేసి వీళ్ళ మీదనే మొత్తం నెత్తి మీద వడ్డీలు, చక్రవడ్డీలు, భూచక్ర వడ్డీల కాడికి వస్తున్నది రైతులకు. ఈ బహిరంగ సభలు పెట్టి ఉట్టిగా మాటలు, వీళ్ళన్నీ అబద్ధపు మాటలు, అబద్ధాలు చెప్తున్నారు. మొత్తం ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ అబద్ధాలు చెప్తున్నారు. అన్ని పనులు వదిలిపెట్టి ఈ వారం రోజులనే ఈ పని చేసి ఈ పండిన పంటను కొంటే కనీసం ఇప్పుడు 2 రోజులు కూడా కాలం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 2 రోజులు కూడా కనీసం కుటుంబంతో గడిపే పరిస్థితి లేదు రైతులు. అరే ఏడుస్తున్నారు భయ్, ఎక్కడ పోయినా కానీ రైతులు ఏడుస్తున్నారు పట్టుకొని. నిన్న అడిగిపోతే ఇట్లా దోసి ఇట్లా తీసి నీళ్ళు తీసి ఇట్లా పోసింది. నెలలు ఉంటాయి ఎక్కడన్నా కళ్ళాలల్లా, నెలలు ఉంటాయి ఐకేపీ సెంటర్ల కాడ. ఇది ఎక్కడ పరిస్థితి ఇది? అంటే ఒక 10 క్వింటాల్ రైతుకి అయితే దాదాపు 2 క్వింటాల్ దాకా పోతున్న పరిస్థితి అన్న. ఇట్లా మొక్కలు వచ్చి కావచ్చు, మొలకలు వచ్చి, లేకపోతే వాళ్ళు తరువు కింద కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకున్నట్టే దాదాపు 2 క్వింటాల్ దాకా కూడా పోతున్న పరిస్థితి వాళ్ళకి. ఇక్కడ ఒకటే కాదు, ఇక్కడ కాదు, ఈడపోయిన తర్వాత మిల్లు కాడ వెనక మిల్లు కాడ కట్ చేస్తారు కదా, మళ్ళా మిల్లు కాడ కట్ చేస్తారు కదా, మళ్ళా ఇనోరి రైతులందరూ చెప్తారు కదా మిల్లు కాడ కట్ చేస్తారు. మొత్తం వీళ్ళే రైతు జేబులకు శౌరం పెడుతున్నారు. చెవులల్లా కాలీఫ్లవర్లు పెడుతున్నారు, రైతు చెవులల్లా కాలీఫ్లవర్లు పెడుతున్నారు, జేబులు కత్తెర పెడుతున్నారు, కథం పట్టిస్తున్నారు. మీరు మాత్రం మరి మిల్లర్లతో కలిసి ఉన్నారా? మిల్లర్లు మీరు అందరు కలిసి ఉన్నారా? కలిసి మీరు దందాలు చేస్తున్నారా తెలుస్తలేదు, కానీ 100% గవే ఉంటాయి. మీ చేతగానితనానికి ఇట్లెందుకు బలి చేస్తారు? తింటే మీరు ఆడ తిన్నారు, కానీ ఈ రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు నష్టపరుస్తున్నారు? ఆత్మహత్యలు తప్ప తెలంగాణ రైతులకు శరణ్యం లేదు అనే స్థాయిలో తీసుకొచ్చి పెడుతున్నారు. ఏ ఊరిపోయినా మన ఆడపోయినా కుప్పలు. ఆయన చెప్తాడు మొత్తం అయిపోయినాయి, ఇంకొక రోజు 2 రోజులైనా మన 2 రోజుల కింద చెప్పిండు. ఇంకెన్ని రోజులు పడతాయి? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది మీ అందాజ ప్రకారంగా చెప్పండి? ఇంకా 15 రోజులైనా కాదట. ఏముంటది? ఆల్రెడీ వర్షాలు వస్తాయి, వర్షాలు పడతాయి, ఖతం అయిపోతుంది. ఇది ఒక్కటి. ఇది ఈ మీరుతోటి మండలు మల్లుపల్లి ఊర్ల గురించి చెప్తున్నాం మనం. ఇట్లా మొత్తం తెలంగాణలో 90% అట్లే ఉన్నది కదా, మోర్ దెన్ 90% ప్రతి ఊర్లో ఇదే పరిస్థితున్నది. ఇంకా కొన్ని జాగాలలో ఇంకెక్కువ ఉన్నది. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు కొనుగోలు చేసినంత పర్సెంట్ ఉండొచ్చు అన్న వాళ్ళ ఇప్పుడు లెక్కలు ఎంత చేస్తారో తెలియదు, కానీ చూస్తున్నాం కదా, ఎన్ని ఉన్నాయో. ఏడ చూసినా కానీ ఏ ఊరికి పోయినా కానీ కుప్పలే ఉన్నాయి కదా. ఏ ఊరికి పోయినా కానీ ఊరికొక కళ్ళం అవుతుంది, ఊరికొక ఐకేపీ సెంటర్ ఉన్నది. మాట్లాడారు వాళ్ళు కూడా దాన్ని మాట్లాడారు. ఇగో ఆడ పచ్చగా ఎట్లా వస్తున్నావు చూడరు మొత్తం. అంటే ఈడ ఆల్రెడీ పచ్చదనం వచ్చేసింది. ఇవన్నీ మొత్తం ఈడ ఆల్రెడీ మొలుతున్నాయి, ఈడ మొలకలు మొలుతున్నాయి. తల్లి నువ్వు ఈ నెల రోజులకు వస్తున్నాయి వాన పడుతుంది, మొలకలు వస్తున్నాయి, కింద ఖరాబ్ అవుతున్నాయి, పెట్టుబడి ఉత్తగా అవుతుందా మాకు? జల్లి తీసుకొచ్చి జల్లి పోతాయి. ఖరాబ్ అయిన కొద్ది ఖరాబ్ అయినాయి అని మీరు అంటారు, ధర తక్కువ అంటారు. ఇవన్నీ వేసాలు పడుడు ఎందుకు? మేము ఉత్తగం పండలే పెట్టినా, మస్తు మందులు కొట్టుడు చేసుడు, 600 700 పెట్టినా మనిషి దొరకదు. ఇవన్నీ కష్టాలు ఉత్తగా అవుతున్నాయా? గట్ల ఎన్ని ఎకరాలు ఉందో ఏమో బిడ్డ, నాకు తెలియదు. ఎందుకు? పంట పండిందనే మంచిగా వచ్చింది, వాన కొడుతుంది, నీళ్ళు మొత్తం ఒక కిత్తు లేకుండా రాలిపోయింది. నీళ్ళు ఎవరికి చెప్పుకున్నాం బిడ్డ? ఎవరికైనా చెప్పినామా? 5 పైసలు ఇత్తులు రాకుంటే ఏడ్చుకుంటా కలిగినాం. ఈ తాప వాన ఏమి ఇయ్యలే, రాసుకపోయినారు కానీ ఏమి ఇయ్యలేదు. ఇది వరకు కూడా ఒక పైసా రాలే. ఇప్పుడు ఏంది వడ్లు పచ్చిగా కొంటున్నామంటారుగా? పచ్చిగా ఎందుకు? ఎండ పోసినాం చూడుండ్రి, నాణ్య కొంటున్నాం, వడ్లే అవతలేవు కళ్ళాలల్లా అని చెప్పేసి అట్లా పచ్చి ఎట్లా పెడతాం బిడ్డ? పచ్చి పెట్టి తీసుకుంటారా? తీసుకోరు. ఎట్లా తీసుకుంటారు? రేవంత్ రెడ్డి అంటుండు పచ్చిగా రమ్మ రేవంత్ రెడ్డిని మాట్లాడతాము, ఏం భయం ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి కాలం మస్తు కాలం అయ్యి మస్తుగా అది అవుతున్నాం. ఒడ్లు కళ్ళాలలో ఒక గింజ కూడా లేకుండా కొంటున్నా, 2 రోజుల్లో అన్ని కొనేస్తా అని చెప్పి అంటారు. మరి 2 రోజుల్లో ఇవి పోతాయా? 2 రోజుల్లో పోతే నయమేనా? మంచిగానే పోతాయి. వాన పడ్డప్పుడు కప్పుతున్నాము, ఇక ఎండకు తీస్తున్నాము, ఎండ పోసుకుంటున్నాము. 2 సార్లు పోయేవాటి మీరు 2 సార్లు పోసుకుని వారి రెక్కలు ఉంటున్నాయా? ఏంది పంట పండింది, పంటకి ఏంది అన్నట్టు తిప్పల పడబట్టి ఏం చేస్తుంది? పండించిన దానికన్నా అమ్ముడు పోయేందుకు కష్టం ఉంది. పంట పండించింది వేరుంది,
పొలుగులకి వెళ్ళి దోలుకొచ్చుకొని వేసుకున్నాం బిడ్డ నాటు. ఆ. ఇప్పుడు ఇత్తువ అవుతుందో కష్టం ఉంది. కష్టం చేసింది ఒగెత్తుంది, ఇత్తువ అయ్యేది ఒగెత్తుంది. సో ఎంత ఇవన్నీ కూడా అట్లనే ఉన్నాయి. అన్ని నెల అట్లే నుంచి ఉన్నాయి, నెల లోకం నుంచి అయ్యి అన్ని అట్లే ఉన్నాయి. ఆ. అందరి ఏం సింగ ముందాల పోయిన వాళ్ళు బస ఒకటి అయ్యిండ్రు. ఈ అనుకున్న వాళ్ళకు ఉన్నది గోస. ట్రాక్టర్ ఖర్చులు అవన్నీ ఎట్లా? మస్తు ఖర్చులు అవుతున్నాయి. ఖర్చులు అయితే లేవా డాక్టర్కు? మరి బస్తాకి ఇన్ని కిలోలని తీస్తారట కదా తరుగు. తీస్తుండ్రు, ఇక తీసేటి తీస్తుండ్రు. లోకంలో తీసినట్టు ఈడ తీస్తున్నట్టు ఆ, ఉందా? తీస్తుండ్రు. కటింగ్ అవుతున్నా వడ్లు కటింగ్ అంది పెట్టుకుంటుండ్రా బిడ్డ. మేము కటింగ్ ఎత్తలేము బరాబర్గా కొంటున్నాం అంటారు. బరాబరి ఎవరు కొంటారు? బరాబరి కొనేటోళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరు. బరాబరి కొంటే బతుకుతుంటాం మేము కూడా. మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఏం చెప్తాం? గిట్లా గిట్లా పెడుతున్నావు, గిట్లా చేస్తున్నావు, గిట్లా చేస్తున్నావు అని అడుగుతాం. భయం ఏముంది రేవంత్ రెడ్డికి? ఊదిగే పుణ్యాన్ని వండుతున్నాయి. రేవంత్ రెడ్డి పైసా పుణ్యానికి ఇస్తుండ మాకు. తీసుకొచ్చి ఐకేపీ కొనుగోలు సెంటర్లో వడ్లు పోయడం జరిగింది. ఇప్పటిదాకా కూడా ఇంకొక 10 లారీలు అయితే ఇప్పటికి ఒక 50 లారీలు పోయినాయి. ట్రాన్స్పోర్టు అవి వస్తలేవు, లారీలు వస్తలేవు. ఇప్పటికీ 2 సార్లు వర్షం కొట్టింది, మొత్తం మొలకలు వచ్చినాయి వడ్లు. మస్తు ఇబ్బంది అవుతుంది. టార్ఫిలిన్ కవర్స్ ఉంటలేవు, గాలి దుమారానికి లేచిపోతున్నాయి. ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఎవరికి చెప్పుకోమన్నావు రైతు బాధ? ఎవరు కూడా పట్టించుకున్న నాదు లేడు ఇక్కడ. ఎన్నిసార్లు చెప్పినా వస్తాయి లారీలు వస్తాయి అంటారు, కానీ ఇప్పటికి కూడా నింపి 3 రోజులు 4 రోజులు అవుతుంది వడ్ల సంచులు. ఇవాళ ఒక లారీ వచ్చింది, ఇంకా 3 లారీలకు సరిపడంత ధాన్యం ఉంది నింపిన వడ్లే. అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎవరు భరిస్తారు? మీరు రైతులు భరిస్తారా? గవర్నమెంటే భరిస్తుంది, కానీ వారానికి ఒకటి లారీ 2 లారీలు వస్తే ఎప్పుడు ఖాళీ కావాలి? వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయింది. వర్షాలు వస్తే మొత్తం వడ్లు ఇరికే నష్టపోతున్నాం. బి గ్రేడ్ కింద ఇప్పటి వరకు మేము అంటే వ్యవసాయం చేయడం 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ నుంచి ఏ రోజు కూడా సిద్దిపేట జిల్లాలో మా గ్రామంలో బి గ్రేడ్ కొనలేదు. ఈసారి ఫస్ట్ టైం బి గ్రేడ్ కొంటారు గవర్నమెంట్. ఎందుకు కొంటుంది? వడ్లు 1 నెంబర్ వడ్లు ఉన్నాయి, కానీ బి గ్రేడ్ కొంటారు, కావాలనే కొంటారు. ఎంత ఏ గ్రేడ్ కి దీనికి బి గ్రేడ్ ప్రైస్? 20 రూపాయలు తక్కువ, 20 రూపాయలు తక్కువ. 2369 రూపాయలు బి గ్రేడ్ కింద కొంటారు. 2389 రూపాయలు, 2369 రూపాయలు కొంటారు బి గ్రేడ్ కింద. ఏ గ్రేడ్ కొంటారు వడ్లు మంచిగా. కానీ పంట కొయ్యడం అయిపోయింది, పంట గింజలు మాత్రమే. మళ్ళీ పంట వేసే టైం వచ్చేసింది. పంటేసి టైం వచ్చింది. మరి పంటేసి టైం వచ్చింది, ఎవరు వస్తలేరు. మరి పెట్టుబడి సాయం అన్నారు, పెట్టుబడి సాయం లేదు. 2 సార్లు ఇచ్చి ఇవ్వకుండా. ఎన్నిసార్లు ఎండబోసారు, ఎన్నిసార్లు రాసులు వేసారు? 4 సార్లు ఈ నాణ్య కొద్ది ఎండబోతున్నాం. మళ్ళీ మ్యాచ్లు వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. ఒక క్వింటాల్కు 4 కిలోలు పోతున్నాయి. ఇప్పుడు మ్యాచ్ చూస్తారు, చూసిన తర్వాత మళ్ళీ వాన వస్తుంది, మళ్ళీ తడుస్తుంది, మళ్ళీ ఎండ వస్తున్నాయి. వేడ తీసుకుంటారు అక్కడ మిల్లులో కటింగ్ పెడుతుండ్రు. అట్లయితే ధాన్యం పచ్చిగా ఉన్నాయి గింత అని చెప్తారు. లేకపోతే మొత్తం డ్రై అయినా కానీ మాకు అవసరం లేదు, మాకు ఆల్రెడీ ఫుల్ అయినాయి, మేము ఉంచుకుంటే మీ దగ్గర ఉంచుకోరు, లేకపోతే మాకు ఇంత తరగ అయితే పెట్టుకు, లేకపోతే లేదని చెప్తారు వాళ్ళు కూడా. ఒక క్వింటాల్కు దగ్గర 4 కిలోలు తీసుకుంటారు. 2 రకాల అన్ని రకాలు నష్టపోతున్నాం, పట్టించుకోలేదు గవర్నమెంట్. గతంలో కూడా ఈసారి ఫస్ట్ టైం. ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం. పోయిన సంవత్సరం యథావిధిగా నడిచింది, కానీ బీ గ్రేడ్ కింద కొనలేదు. ఈసారి మాత్రం బీ గ్రేడ్ కింద కొంటారు. కావాలని చేస్తున్నారు. సిద్దిపేట యంత్రాంగం, సిద్దిపేట జిల్లానే కావాలని చేస్తున్నారు వీళ్ళు. ప్రభుత్వం కావాలని సిద్దిపేటను నష్టం చేయాలని చూస్తారు. ఎందుకు? కేసీఆర్ పుణ్యాన్ని మల్లన్న సార్ కట్టిండు. వాగులో నీళ్ళు వచ్చినాయి, బోర్లు వస్తున్నాయి, పంట బాగా పండిస్తారు ఇక్కడ రైతులు అని చెప్పి. మరి వాళ్ళకి ఏం పండిస్తున్నాం, కానీ నష్టం అయితే రైతులను అయితే నింద ముస్తుంది గవర్నమెంట్. ఇంకోటి ఇది ఆన్లైన్ అన్ని కూడా ఆన్లైన్లో అన్ని మన మీకు సౌలభ్యంగా ఉందా? ఆన్లైన్లో ఓటీపీలు వస్తాయంట, వస్తున్నాయి. కొట్టిన కొద్దీ పోయిన కొద్దీ వస్తున్నాయి. అవి ఎప్పుడు పోతున్నాయి? గిట్లా వారానికి ఒక లారీ 2 లారీలు పోతే ఏం లాభం సార్? చెప్పండి. మాకు నష్టము. ఇప్పుడు వర్షం కొట్టాక ఇప్పుడు రోజులు పోవాలి. ఇప్పుడు మాకు ఇంత చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నేను వివోఎల్ సార్. వివోఎల్ అంటే ఫస్ట్ 50 లారీల దాకా మాత్రం రోజు 2 వచ్చినాయి. కటింగ్లు ఏం లేదు. ఇప్పుడు మాత్రం ఏ రైస్ మిల్క్ మాకు వద్దు, మాకు ఫుల్ అయిపోయినాయి అంటారు. వద్దు అంటలేరు, తీసుకుంటలేరు. మాకు వద్దు అంటారు. ఎట్లా అంటే 42.5 పెడితే తీసుకుంటామని చెప్తారు. ఇప్పటిదాకా అయితే ఏ పోలేదు. 42 లాస్ట్ పోయినాయి. ఒక 5 లారీలు మాకు రైస్ మిల్ అనే ఆగి ఉన్నాయి. 5 లారీలు ట్రక్స్ ఇట్లా ఇవ్వమంటే మాకు వెయిట్ తక్కువ వచ్చింది, వెయిట్ కరెక్ట్ కలిపి తీసుకోండి అని చెప్తారు. రైతులందరూ ఈ కళల కాడు ఉంటారు, మాకు గోస అవుతుంది అంటారు. 31 నాడు స్టార్ట్ అయింది మాకు. ఇప్పుడు 31 నాడు కాక నెల అవుతుంది ఒక్కొక్కరు తెచ్చి. కాకపోతే వాళ్ళ సీరియల్ వస్తలేదు. నేను సీరియల్ ప్రకారం పెడుతున్నా. సీరియల్ వస్తుంది వాళ్ళది. సీరియల్ రాగానే బాధని ఇచ్చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు నింపిన అయితే 4000 బస్తాలు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు 3 రోజుల నుండి ఒక లారీ రాలేదు. రైతులు ఎక్కువ పండించారు. రైతు పండింది పంట కష్టపడితేనే పండింది కదా. రైతుకు కూడా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం అనేది
మనం ఏం చెప్పలేం కానీ మిల్లు మాత్రం వద్దంటారు. సీరియల్ ఎన్ని రోజులకు వస్తుంది ఒక్కొక్కరికి? 25 రోజులకు ఒకరికి. కాంట అవుతుంది. ఉమ్. రైతు వచ్చినాక 25 రోజులకు మాత్రం కాంటకు వస్తలేదు. ఉమ్. రోజు 2 లారీలు పెడుతున్నారు, రోజు 10 మంది వెళ్ళిపోతారు. మా ఊళ్ళో 400 పైన ఉంటారు రైతులు. 400 పైన అంటే ఇప్పుడు 300 పైనకు వచ్చింది. ఆ. ఇంకా ఇంట్లో 78 మంది రైతులు ఉన్నారు. ఆ. ఇంకా 78 మంది ఎప్పటికి కుప్పలు అయిపోవాలి? ఉన్నాయి, 78 మంది కుప్పలు ఉన్నాయి. లారీలు వచ్చింది, ఇప్పుడు లారీలు రాలేవు. నిన్న కాంట పెట్టిద్దామంటే సంచులు ఉల్టా పల్టా, ఈ సంచులకి వెళ్ళి అందులకు ఆ సంచులకి వెళ్ళి పంపించారు. కాబట్టి రైతులే కాంట వద్దు, మీకు లారీలు వస్తేనే కాంట పెట్టమంటారు. మరి వాన వస్తే ఏంది పరిస్థితి? వాన వస్తే ఖరాబ్ అయిపోతున్నాయి వడ్లు, ఆ. ఖరాబ్ అయిపోతున్నాయి. ఎట్లా మళ్ళీ ఎండ పోసుకోవాలి. మళ్ళీ ఎండబోసుకోవాలి, మళ్ళీ Natural. మంచి మేము మంచి ఉంటే తీసుకుంటాం, లేకుంటే రైతులు పక్కకు ఆ వడ్లు పక్కకు తీసేసమంటాం. మరి ఏం కావాలా రైతులు? నీకు ఏం కావాలంటే అది మనం ఎవరు నేను తప్పది? వివోయేగా నేనైతే ఒక పని చేస్తున్నాను ఇలా. అదే ఎవరు తప్పది? ఎవరు తప్ప అంటే ఇప్పుడు వర్షం పడుతుంది, అక్కడ పోతే మంచి వడ్లు ఉంటే వాళ్ళు తీసుకుంటారు, కామన్ మ్యాచ్ కిందనే వచ్చినప్పుడు రాస్తారు. ఒకసారి ఒక మ్యాచ్ వచ్చినప్పుడు రైతు ఖచ్చితంగా కాటా వేయాలి. కాటా వేయకుండా మళ్ళీ వాన వచ్చిందా చూస్తారు. వాన వచ్చిన తర్వాత మళ్ళీ పంటను మళ్ళీ ఆయన ఏం చేస్తారు, మళ్ళీ ఎండపోసుకోవాలి, కాదు మళ్ళీ సార్, మ్యాచ్ చూడాలా. కాదు సార్, మళ్ళీ వాన ఇవాళ వస్తది. మ్యాచ్ చూసిన నేను, ఇవాళ ఒక 10 కుప్పలు మ్యాచ్ చూసిన. ఉమ్. ఒక గంటకి వర్షం పడ్డది, అవి తడిచిపోయినాయి. తడిచిపోయినాక అయితే నేను అవి అట్లే పెట్టలేను కదా సార్. ఆ. అదే అదే ఎవరు తప్ప అంటున్నా, నీ తప్ప లేకపోతే ప్రభుత్వం తప్ప, ఎవరు తప్పు? లారీలు లారీలు వచ్చి తప్ప? మాకు దనదన అయితే ఒక నెలలో అయిపోయేది బీటు, ఆ. ఈసారి నెల పైన పట్టిపోయింది. మరి రైతులందరూ ఎవరు పట్టించుకుంటలేరని రైతులందరూ అంటారు కదా, మరి ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ఎవరు అసలు అధికారులు ఎవరు కూడా పట్టించుకుంటలేరని రైతులు అంటారు. నాకైతే నా నుంచి మేడం వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, కాకపోతే పైనుంచి కూడా తీసేయాలి. 2 రోజులలో బీట్ అయిపోవాలంటారు. ఈ 2 రోజులలో బీట్ అయిపోవాలంటే కాంట పెట్టించినా కూడా బీట్ అయిపోయేందుకు లేదు. సెంటర్ అయితే అయిపోదు, 2 రోజులలో అయిపోదు. ఇంకా కన్ఫర్మ్ 10 రోజులు పడుతుంది. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 2 ఎకరాలు ఉంది. మీది అయిపోయిందా? మాది ఇప్పుడే వెట్టి పంపించిన. మీది ఎన్ని రోజులు అవుతుంది? మాది 25 రోజులు అవుతుంది. 25 రోజులు అయింది. మీది కూడా? నాది కూడా సీరియల్ ఇవ్వాలనే వచ్చింది, ఆ. ట్రాక్టర్ వేసి పంపించిన. అక్కడ పంపించినాక 43 అయితేనే దించుకుంటా, లేకుంటే లేదని ఇప్పుడే ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు వచ్చారు. అంతేనా? అంటే మీకు కూడా సమన్యాయం జరుగుతుంది. అందరికి నేను కూడా రైతులాగానే, సేమ్ నేను రైతు నాది ఎట్లుందో నేను కూడా రైతులాగానే కదా. ఇంత మొలకలు వచ్చిపోతున్నాయి, 20 రోజులే ఒడ్లు కోసి ఈడ పోసుకొని ఈ ఎండలు చస్తున్నాము, 10 అవుతున్నాము. మాకు రైతుకి ఏం లాభం ఉన్నది? రైతు ఏం లాభం ఉన్నది? ఇదంతా మొలక ఎన్ని రోజులకు కాంటా చేశారు మీరు? ఇప్పుడు ఇయ్యాల కాంట అయినాయి, ఎన్ని అవి 25 రోజులకు కాంట అయినాయి. కాంట అయితే అవి ఎన్ని రోజులు పోవాలి? మళ్ళీ బారదారు కూడా లేదు, కప్పుకుంటాయి. ఈ మొలకలు ఎట్లా ఉన్నాయి చూడు, ఈ మొలకలు చేయక మాకు ఏమైనా మందు పంపురి, సత్తా మీండే మరి రైతులం. మీరు ఇట్లా ఎందుకు చేస్తారు? గవర్నమెంట్ డ్యూటీ చేయకూకోవాలి, రాజకీయం చేత బాగా చెప్తారు. శాతగారు రాజకీయమే. కాంట పెట్టడం ఇబ్బంది అవుతుంది, మరి ఆడగా ఇబ్బంది అవుతుంది. సత్తురం ఎండలు ఈడ ఎందుకు రాజకీయం చేసి బంద్ పెట్టాలి? 6 నెలల కష్టం చేయాలి, భూమి పని చేసుకోవాలి. మేము ఆకు పని చేసుకుంటాం, ఇక అయితే మా మొగోళ్ళు చేస్తారు, మేము ఉండబోతాం. ఇక మీకు మంచిగా రాజ్యం వేరుకుంటాం, మీరు ఉంటారు. ఇంకేం సార్ ఇక మాకు ఈ ఏరియా ఎమ్మెల్యే వచ్చిందా మరి? ఒక ఓట నాడొచ్చుండు. ఇప్పుడు ఓటు పడ్డాక గడ మీద కూర్చున్నాడు వాడు. ఇక పింఛన్ ఎత్తాడు, 4000 ఎత్తాడు, రైతు బంధు లేదు, ఏది లేదు. రైతు భరోసా అయినా సరే కొనుగోలు చేస్తే అయిపోతాయి కదా. రైతులు నాశనం చేసుడు ఎందుకు? మీరు మా పంటకు ధైర్యం అయితే లేదు మీకు, ఎందుకు పంట లేదు మాకు? ఇదంతా లాభం ఎందుకు? మేము నష్టం కాకూడదు. రానికొచ్చి రైతు పంట చూడు కొంటున్నాం, అన్ని కొంటున్నాం, దానికి కొన్ని ఉన్నాయి, 2 రోజులు అన్ని ఖతం చేస్తాం అని చెప్పి కూడా చెప్తున్నారు. 2 రోజులలో 2 రోజులు కాదన్నా, నువ్వు ఇంకా 15 రోజులు టైం ఇచ్చినా రాదు. ఇంకా 1 రోజులు, ఇంకా 1 మంత్ టైం అయినా సరే ఇప్పుడు సారు లారీ కాంట అయినాయి, లారీ ఎప్పుడు వస్తుంది తెలియదు. వర్షం పడితే ఏం కప్పుకోవాలి? నేను ఉన్న తాడిపత్రి రావు 2 ఉంటే మొత్తం కింద వేసిన, మీదేం కావాలి సార్? నేను ఎటు ఉరకాలి వర్షం పడితే? నా పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇప్పటికీ 6 క్వింటాల ఒడ్లు మొత్తం మొలక వచ్చింది, కళ్ళ రక్తం వస్తుంది. 1,00,000 రూపాయల పెట్టుబడి పెట్టిన, 6 ఎకరాలు నాది. ఏం చేయాలి? ఎట్లా చేయాలి? వాన వస్తే మళ్ళీ తడిసినాక మళ్ళీ ఏం చేయాలి? సెంటర్ చేపించే వాళ్ళు ఏమంటారు? ఒక్క తాడు నెట్ అంటారు. ఎంతగానే మేలు సార్. నేను ఒక సంచ 400 బస్తాలు. ఇప్పుడు ఎట్టేయాలి నెట్టు? నేను నెట్ ఎట్టు కొట్టాలి? మీదేం కాపాలి? బయ్య ఒత్తి ఎట్టు ఉరకాలి? ఈడికే ఇప్పుడు మొత్తం నానే ఆడ కుప్పు ఉంటే ఆడికెళ్ళి తీసి మళ్ళీ ఈడ పోసిన, ఈడికెళ్ళి ఇప్పుడు ఇట్లుంది.
అంటే అన్ని పోయాక మూడు కుప్పలలో పోయాక ఇప్పుడు 5 సారు ఫస్ట్ ఒకసారి పోయిన వర్షం పడదని నీళ్ళు పోయినాయి, మళ్ళీ ఎత్తుకు పోసిన మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఈ కాంట అయినాయి. కాంట అయినాక ఇది పోవుడు ఎప్పుడు ఏం కథ ఈ కైకిలో సరిపోతుంది. మళ్ళీ అవి కాంట అయినా కూడా అలా 4 కిలోలు 5 కిలోలు కట్ అయ్యేదాకా కూడా తెలియదు. మళ్ళీ అది దిగేదాకా కూడా గ్యారంటీ ఏం లేదు. ఏమన్నా కాంట అయినాయి అంటే అయినాయి అన్నట్టే పేరు కానీ అది దిగేదాకా కూడా మళ్ళీ గ్యారంటీ లేదు. అందులో ఎన్ని కట్ చేస్తారో ఇంకా అయినాయి కాంట ఇగో మీ కట్ అవుతున్నాయంట మళ్ళీ ఇట్లా